అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు కుమ్రెల్లి మల్లన్నను చూడు కొండ సొరికల్లో దాగుండు కుమ్రెల్లి మల్లన్నను చూడు కొండ సొరికల్లో దాగుండు ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు ఈ తెలంగాణ తల్లి కోటొక్క బాధలు కావాలని పోవాలని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇలా సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ ఏం కనబడుతుందో కూడా మన అందరికీ తెలుసు. ఏం చెరబెట్టుకున్నాం మనం, ఏం తక్కువైందని మళ్ళీ ఈ బాధలు తీసుకొచ్చుకున్నామో దయచేసి మనం అందరం ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఇలా మళ్ళా ప్రజలు ఆశీర్వదించండి. మళ్ళీ మన పాలన మనం కాపాడుకుందాం. మళ్ళీ మనం గతంలో ఢిల్లీ పోయి కొట్లాడుకున్నట్టుగానే మళ్ళా మనం ఇలా ఢిల్లీలో పోయి కొట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా మన కేసీఆర్ గారు ఇక్కడికి మనం ప్రజా ఆశీర్వాద సభకు మనం తీసుకొచ్చుకున్నాం. మిత్రులారా ఒక్కరు ఆలోచించండి. 10 సంవత్సరాల కాలంలోనే మన కేసీఆర్ గారు ఆకలి అనే పదమే డిక్షనరీ నుంచి తీసేసిండు. ఆకలి అనేది ఎక్కడా లేదు. గిదే మా జోగిపేట ప్రాంతంలో మా హరీష్ అన్న ఒకసారి సిద్దిపేట మాట్లాడుతూ చెప్పినాడు. గతంలో ఇక్కడ నుంచి బతకబెట్టోళ్ళు మీ అందరికీ తెలుసు. చేద్దామంటే పని లేక, చెరువుల్లో నీళ్లు లేక, పొలాలలో నీళ్లు చెరువులు ఎండిపోతా ఉంటే కన్న తల్లికి అప్పచెప్పి ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్నా అని చెప్పేసి పిల్లా చెల్లను బాయి పిల్లా చెల్లను గొడ్డుకోదని అప్పచెప్పి బొంబాయి పోయినటువంటి దుఃఖాన్ని మనం చూసినాం. ఇలా దుఃఖం పోయింది. కేసీఆర్ వచ్చిండో ఇలా కాళేశ్వరానికి సింగూరు ప్రాజెక్టును అనుసంధానం తీసుకొచ్చి 3 పంటలకు సరిపోయే సాగునీరు తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ గారు తీసుకొచ్చి చల్లగున్నాం, మంచిగున్నాం, మనది మనం బతుకుతా ఉన్నాం. మంచిగున్నాం చూస్తే ఈ కాంగ్రెస్ వల్ల కన్ను మండితే నీ బాంచని కాల్మొక్క ఏం చేసిరో ఏమో. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేదే చెప్పిర్రు. ఇక చూడుర్రి, ఒక్కసారి చూడుర్రి, పండబెట్టి తొక్కుర్రి, మీ కాళ్ళు మొక్తా మీ బాంచను ఒక్కసారి నాకు గుద్దుర్రు అంటే బోలగాన మనుషులను గుద్దితివి. ఇక గద్దెనెక్కి 3 నెలలు మన గుద్దిండా లేదా? మంచి గుద్దిండు, మామూలు గుద్దలే. మళ్ళా గుద్దితే వెనకకు మరి చూసి సారు ఓ కేసీఆర్ సారు నీ బాంచ నువ్వు లేకుంటే నడవదు తెలంగాణ, నువ్వు లేకుంటే నడవదు అని చెప్పేసి ఇలా మళ్ళా మన గీడికి వచ్చినమా లేదా? ఏం పాలన కాంగ్రెస్ది? ఏం పాలన? కరెక్ట్ చెప్పాడు ఈ పిల్లగాడు. ఏం పాలన? ఏం పాలన ఇది పాపిష్టు పాలన. ఏం పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఏం పాలన ఇది అబద్ధాల పాలన. ఏం పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఏం పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఏం పాలన ఇది అబద్ధాల పాలన. ఏం పాలన ఇది అబద్ధాల పాలన. ఇది రండకోడు పాలన, ఇది ముండకోరు పాలన. పాలన ఏం పాలన? ఏమేం అబద్ధాలు చెప్పిర్రు అన్నా? జూటా పాలన. అయ్యా నేను చెప్తే మంచిగుండేది అన్న. నీ బాంచ నా మీద 106 కేసులు అయినాయి ఇప్పటికే. మీకొక్కటే విషయాన్ని నేను చెప్తా. హరీష్ అన్న కూడా మాట్లాడేది ఉంది, చెప్తాడు. నాకు యాదికి వస్తుందన్న, పాటగాని కాదన్న, దుఃఖం వస్తుంది కదన్న నాకు ఇవాళ చూస్తా ఉంటే. ఏం చెప్పిర్రు? వాడెవడో ఊర్ల పంట అత్తం చూడు, ఎంటిగలకు బఠానీలు, బొంబాయి మిఠాయి, ఇనుప సామాన్లు కొంటాం ఇట్లా వచ్చినట్టు. ఇక ఈ పొట్టయినే నాకన్నా 2 ఇంచులు తక్కువనే ఉంటాడు, కానీ నేనే తక్కువనట. ఇంకా ఏం చెప్పిండు? ఏమంటున్నాడు ఇప్పుడు? మళ్ళా ఊళ్ళకి వచ్చి ఏమంటున్నారు? ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు? ఇచ్చిండా 420. 6 గ్యారంటీలో 420 అయిందా? ఇలా ఏమంటుడు? మళ్ళా ఊళ్ళలో పంట వచ్చి అయ్యా నీ విత్తనన్నా మా ఆడబిడ్డలకి ఇత్తనన్నా 2500 రూపాయలు ఈరాని మనం అడిగితే ఆయన ఏమంటున్నాడు? 2500 లేదు కదా అని చెప్పేసేసి ఇచ్చిండా?
ఇచ్చిండా అంత ఉత్తదే ఈ కాంగ్రెస్ మాటలన్నీ నీటు ఉత్తరే అంత ఉత్తదే ఈ కాంగ్రెస్ మాటలన్నీ అంత ఉత్తదే ఈ కాంగ్రెస్ మాటలన్నీ ఉత్తయే ఈ కాంగ్రెస్ మాటలన్నీ ఇచ్చిండా ముసలానికి 4000 ఇచ్చిండా వెయ్యలేని వాళ్ళు చేతులెత్తుడు ఇచ్చిండా రసమైన మంచి పాట పాడుతారు జోష్ మీద ఉన్నారు పిల్లలు ఇక నువ్వే వాడతాం నాకు తెలియదు 5 నిమిషాల తర్వాత మళ్ళీ హరీష్ అన్న స్పీచ్ ఉంటది జర మంచి పాటతో జోష్ నింపు అయితే 5 మినిట్స్ అయితే మనం ఒక్కటే ఆలోచించుకోవాలి అన్న చెప్తాడు ఏమి ఇచ్చిండు ఏమి ఇవ్వలేదు అన్న చెప్తాడు నేను వాడి జోలికి వెళ్ళాలి మళ్ళీ మళ్ళా మన గులాబీ జెండెత్తుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది పడదామా పదను పడదామా ఎట్లా పడదాం అరే వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన ఈ మాయదారి కాంగ్రెస్ రాజన బో రాజన మనల ముంచ వచ్చినాది రాజన బో రాజన మాయదారి కాంగ్రెస్ రాజన బో రాజన ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన మాయదారి కాంగ్రెస్ రాజన బో రాజన మనల ముంచ వచ్చినాది రాజన బో రాజన మాయదారి కాంగ్రెస్ రాజన బో రాజన మనల ముంచ వచ్చినాది రాజన బో రాజన అబద్ధాల కాంగ్రెస్ ఏ తమ్ముడా ఈ అబద్ధాల కాంగ్రెస్ ఏం చేయాలి ఓడించాలనా ఈ అబద్ధాల కాంగ్రెస్ రాజనవో రాజన ఓడించి తీరాలే రాజనవో రాజన రాజనవో రాజనవా తివేడ రాజ మా తండ్రి రాజన మా రాజన పుడితొక్కది సచ్చినా పర్వాలేదు కాంగ్రెస్ వాళ్ళని చంపాలి గులాబీ జెండను ఎత్తారన్న వాళ్ళు చేతులు ఎత్తురే ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఉత్త చేతులు చూపకుర్రి అది అంత ఉత్తదే ఈ రేవంత్ మాటలన్నీ అన్ని ఉత్తాయి గట్ల చూపకు చెయ్యుపకుర్రి పిడికిల్లో తెలంగాణ ఉద్యమంలో పిడికిళ్ళు ఎత్తినట్టుగా మళ్ళీ ఒక్కసారి పిడికిళ్ళు ఎత్తినట్టు జై తెలంగాణ పుడితొక్కడి సత్య రెండు